It's a wonderful opportunity to all of you. Please do utilize it. First and foremost, I would like to call all the dignitaries on the dais. I would like to invite our respected principal, Dr. B. Shant Kumari ma'am, onto the dais. Let me invite Skill Dunia HR Manager, Sri Tejo Sabyaipal Garu, onto the dais. Let me invite another team member from Skill Dunia, Asmit Garu, onto the dais. Let me invite Placement Cell Officer, Mohammad Siraj sir, onto the dais. Let me invite a Vice Principal, Sri C.H. Somaraj Garu, onto the dais. Now, I request our respected principal, Dr. V. Shant Kumari ma'am, to address the gathering. Good morning, all of you students. How are you? And ప్రతిరోజు డ్రైవ్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా యాక్టివ్గా ఉన్నట్టున్నారు అందరూ. అవునా? మీకు అలవాటు అయిపోయింది కదా అంతా? ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారా దీనిలో? నో, మీ అంతా ఫ్రెషర్స్ అంతే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు మన కళాశాలలో మన మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆల్ సెట్ టెక్నాలజీస్ ఒకటి, అలాగే స్కిల్ దునియా రెండు కంపెనీల నుంచి వచ్చినటువంటి మన టీమ్ మేనేజర్స్ అలాగే హెచ్ఆర్ మేనేజర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కళాశాల నుంచి వైస్ ప్రిన్సిపల్ గారు, అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్ మహమ్మద్ సిరాజ్, ముఖ్యంగా మేడం లక్ష్మీ భవాని మేడం లేకపోతే ఏ ప్రోగ్రామ్ కూడా జరగట్లేదు. చాలా బిజీ షెడ్యూల్లో పాపం నెట్వర్క్లో చాలా బిజీగా ఉంటూ మళ్ళీ ఇక్కడ అటెండ్ అవుతుంది, మళ్ళీ వెంటనే వెళ్ళి అది అటెండ్ అవుతుంది. అలాగే మనకి ఫొటోస్ అంటే ముఖ్యంగా సాయి, వితౌట్ సాయి దెర్ ఇస్ నో ఫోటో. ఇస్ ఇట్ కరెక్ట్? సునీల్, ఎస్ నెక్స్ట్ సునీల్ కూడా, అంటే వీళ్ళు ఎవరు లేకపోయినా ఏ ప్రోగ్రామ్ కూడా ఆగదండి. అంటే ముఖ్యంగా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ముఖ్యమైన రిసోర్స్ ఎవరు? మీరే స్టూడెంట్స్ ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. అంటే ప్రతిరోజు అట్లీస్ట్ అండ్ డే బై డే మన మేనేజ్మెంట్ మీ అందరికీ కూడా డిగ్రీ సర్టిఫికెట్తో పాటు ఒక జాబ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపించాలనే ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తూ అన్ని పర్సనల్ వర్క్స్ కూడా పక్కన పెట్టుకుని మీకోసం ఎంతో టైంని వెచ్చిస్తూ ఈ మేనేజర్స్ అంతా టచ్లో ఉండి వాళ్ళని ప్రతిరోజు తీసుకొచ్చి మనందరికీ ముఖ్యంగా మీకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అటువంటి ప్రయత్నాల్లో మీరంతా కూడా మీకోసం ఇదంతా చేసేది. ఒకటి ప్రతిరోజు పెట్టేటువంటి డ్రైవ్లో ముఖ్యంగా దీనిలో యూజీపీజీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీరు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూని మాత్రం ఫేస్ చేయండి, ఏ మాత్రం కూడా భయపడకండి. అంటే మనలో ఉండే ఒక భయాన్ని పక్కన పెట్టేస్తే దేన్నైనా మనం సాధించగలుగుతాం. సో ఎనీహౌ ప్రతి విద్యార్థి కూడా ఒక జాబ్ సర్టిఫికేట్తో బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ డ్రైవ్స్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో సక్సెస్ ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, విష్ యూ ఆల్ ద బెస్ట్. Good morning. Can I hear a louder good morning, please? Yes. So, like, it's my privilege to be here, and thank you, Shanta Kumari ma'am, for having us here. Actually, so I'll tell about myself. So, my name is Tejo Samuel, and I'm working as a head of HR department for Skill Dunia. Okay. So, I think like. I'm not going to go with regular placement talks, right? So we are bored of regular placement talks. Shall I tell you a story? Yes? Or no? Yes. Okay, fine. So I'll tell you my story and my journey because see, people get shocked when I tell I'm the head of HR department. HR department is
actually a challenging thing for me. Why? Because see, I completed my BTech in Karunya University, and I joined like the regular engineers. I joined McAfee company. So it is one of the US company. So anyone has any idea about it? McAfee. So fine. So like I joined that company, and so I was in the technical team first. Okay, so it was in Chennai. So then I thought of getting a job in Hyderabad. Okay, so then I came across business development training. Okay, so just like you. So like you are going to get hired for the role of business development. Okay, so for the degree studying people or engineering studying people, so not only their core jobs, we can also get into business development. I got a job as a business development trainee in one of the company. So I joined regularly. So after 3 months, I thought of going back to tech team. Okay, so yeah, where after 3 months, I thought of going back, but my manager said, "You are a top performer in the team. I don't want you to leave this company," he said. Okay, then I asked some privileges which I want with my manager. I discussed. Okay, so then I got it. So can you shift into, like, you have a good management skills? Can you shift into HR team? He asked me. Okay, so why not? Like, I have some criteria to join in HR team. So I said that to manager. I didn't really know that he'll fight for me and get that for me. So so internally I had an internal shift. Then I shifted to HR team. Okay, so where I was I was in talent acquisition team. I joined as a normal human resources intern. From there my journey began. Okay, so where like I used to have a manager, her name is Amruta, and she got a job in Google, and she left the company. And at suddenly there was ఫైనల్కి మొత్తాన్ని స్కిల్ ఇండియాకి సంబంధించి 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఆఫర్ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన గెస్ట్లందరికీ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ప్రిన్సిపల్ మేడం శాంతకుమారి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు దిస్. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ టు ఇన్వైట్ అవర్ GB member, administrative officer, former principal P. Ramakrishna Raju garu. Please come on to the dais. And today's guests and HRs, Tejo Samuel garu and Ashwin garu. Please come on to the dais. Sir, madam garu రెండు మాత్రం అడ్రస్ చేస్తారు మీటింగ్స్. ఇప్పుడు సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి Please occupy the chair on the day. Thank you, sir. Now principal madam address the gathering. Good evening, all of you. Good evening. Hey guys, happy? Happy? Why? మరి ఈరోజు మనకి క్యాంపస్ టైం జరిగింది. దీని సందర్భంగా ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన కళాశాల ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ జీబీ మెంబర్ పి రామకృష్ణరాజు గారు, ఆల్ సెట్ అండ్ స్కిల్ దునియా అశ్విన్ అండ్ శామ్యూల్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ కారణం ఏంటో నాకు తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఎనీహౌ మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరంతా కూడా క్యాంపస్ డ్రైవర్ సెలెక్ట్ అయ్యారు. మరి టీం మిమ్మల్ని చక్కగా ఇంటర్వ్యూ చేసి మీకు ఇప్పుడే మా చేతుల మీదుగా ఆర్డర్స్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు మీ ఇంటర్న్షిప్ అయిన తర్వాత బ్యాక్లాగ్స్ కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకుని మీరు మీ జాబ్స్లోకి వెళ్ళి దాన్ని సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కూడా స్టూడెంట్స్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. Dignitaries on the dais, Madam Dr. B.S. Sandakumar garu, the principal of the ST with the institution, DNR College, Bhimavaram, and the respected HR team of SDIA, and the Vice Principal Somaraju, Placement Officer Siraj, and my dear friends students.
ఈరోజు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో ఇది మీ యొక్క లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డిఎన్ఆర్ కాలేజీలో మీరు కేవలం కోర్సు కంప్లీట్ చేయడమే కాకుండా మీకు ఏదో విధంగా ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అనేటువంటి ప్రధాన ధ్యేయంతో ప్రిన్సిపల్ గారు కానీ మేనేజ్మెంట్ కానీ చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారనే విషయం మీకు ఈ పాటికి గమనించుంటారు. ఎందుకంటే ఫర్ ది లాస్ట్ 1 month we have been conducting the series of placement drives. ఈ సిరీస్ అలాగే మనం కంటిన్యూ చేస్తూ ఆల్రెడీ చాలా కంపెనీలో ప్లేస్మెంట్స్ కూడా తీసుకున్నాం. ఈ సిరీస్ అలాగే కంటిన్యూ అవుతుంది. బట్ వన్ థింగ్, మరి మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, మీరు రేపు పొద్దున జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలంటే ఇక్కడ మీకు మీ కోర్స్ పీరియడ్ అంతా కంప్లీట్ అవ్వాలి. మీరు ఇప్పుడు 6th సెమిస్టర్కి ఈ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ కూడా పూర్తవ్వాలి. వాల్యుయేషన్ వర్క్ ఈజ్ వర్షిప్ పని దైవం. ఇప్పుడు ఇందు గలడని అందు లేడని సందేహము వలదు ఎన్నెందు వెతికినా అందందే గలడు శక్తి సర్వోపకరణి. అంచేత కేవలం ఒక విగ్రహాన్ని చూస్తే అందులో భగవంతుడు ఉన్నాడు, లేకపోతే ఒక మన ఫోటో చూస్తే అందులో భగవంతుడు ఉన్నాడు అని ఎన్నెన్నో ఉన్నాడు. అది ముఖ్యంగా మన పనిలో కూడా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని అంచేత మీరు ఎక్కడైతే మీరు జాయిన్ అవుతున్నారో మీరు కష్టపడి ఇష్టపడి అందులో మీరు హార్డ్ వర్క్ చేసి పని చేయండి. మీకు ఆ విధంగా చేయడం వల్ల మీకు హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ జాబ్ కెరీర్ ఏదైతే ఉందో అది మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. మన కన్న తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటూ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ జరుగుతున్నాను. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.